హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఈరోజు మా ఇంటి దగ్గర నైట్ 12 గంటలకి ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. వెదర్ అయితే అస్సలు బాలేదు. టెంపరేచర్ -14 అండ్ ఫుల్ స్నో ఉంది. అయినా సరే తప్పక వెళ్తున్నాం. ఎందుకంటే ఈ వీక్ అంతా చాలా బోరింగ్‌గా అండ్ చాలా డిప్రెసింగ్‌గా అయింది. డిసెంబర్‌లో వెదర్ చాలా హార్ష్‌గా ఉండడం వల్ల బయటికెళ్ళడానికి అస్సలు అవ్వలేదు. సో ఈ ఫైర్ వర్క్స్ కోసం అని చెప్పి బయటికి వెళ్తున్నాం. చూద్దాం ఈ స్నోఫాల్‌లో ఫైర్ వర్క్స్ కనిపిస్తాయో లేవా అని. మెట్రో నుంచి బయటకొచ్చి చూసినప్పుడు పోలీస్ కార్ ఉంది. అండ్ జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో మంచి హడావుడి ఉంటదేమో అనుకున్నాం. స్పాట్‌కెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అసలు స్పాట్ ఇదా కాదా అని డౌట్ వచ్చింది. సో పక్కన ఒక అతను ఉన్నారు. అతన్ని అడిగాం. అతనేంచి ఇదే బాబు అని అన్నారు. సో ఈ స్పాట్ వచ్చేసరికి ఓల్డ్ పోర్ట్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ పేరు జాక్ క్యాటర్ బ్రిడ్జ్. ఇది లాంగ్‌వేల్ ఇంకా మాంట్రియాల్ కలుపుతుంది. టైం వచ్చేసరికి 11:45 అవుతుంది. స్నో ఇంకా దారుణంగా పెరిగిపోయింది ఇందాకల కంట. సో ఎదురుగా కనిపిస్తుంది ఒక పెద్ద కార్గో షిప్. ఆ పక్కనే కార్గో రైల్ కూడా ఉంది. కొంతసేపు తర్వాత జనాలు రావడం మొదలుపెట్టారు. ఇంక చూసి మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇదే రైట్ స్పాట్ అని. చాలా మంది హైవే పక్కనే కార్ పార్క్ చేశారు. కరెక్ట్‌గా ఇంకొక నిమిషంలో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కాకపోతే బ్రిడ్జ్ అవతల స్టార్ట్ అయ్యాయి. సో బ్రిడ్జ్ అవతలకి వెళ్ళాలి. జనాలైతే చాలా మందున్నారు. సో, ఈళ్ళందరిని దాటుకొని బ్రిడ్జ్ అవతలకెళ్ళాలంటే చాలా టైం పట్టేటట్టుగా ఉన్నది. సో, మేమైతే ఫైర్ వర్క్స్ మిస్ అయిపోతాయేమో అని అనుకున్నాం. బ్రిడ్జ్ దాటిన తర్వాత వ్యూ ఎలాగుంది గాయ్స్ చూడండి. పక్కన ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. అందరూ హార్న్ కొడుతున్నారు. Happy New Year! ఫైర్ వర్క్స్ ఇలాగయ్యాయి గాయ్స్. మాకైతే కనబడవు అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి కనబడింది. జనాలందరూ ఫుల్ ఎక్సైట్ అయ్యారు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.